సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారు అని ఎవరంటారు? సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు అంటారు. సరే మరి ఆయన గెలిచిన 90 మంది లెక్క చూపెట్టుకుని కదా మీ అందరికి చెప్పినది, అంతా పేపర్ మ్యాజిక్, అంతమంది గెలవలేరు, ఇతరులు చాలా మంది గెలిచిరు ఈసారి. ఆ ఇతరులందరూ కూడా ఆయన లెక్కలు వేసుకున్నాడు. అండ్ ఆయన లెక్కలు ఉన్న చాలా మంది కూడా ఆయనకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నటువంటి ఒక నాయకుడు చాలా మందికి అన్ని రకాలుగా మద్దతు నిలబడి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేసిన. కొంతమంది గెలిచిరు, కొంతమంది దగ్గర దాకా వచ్చిరు. గెలిచిన వాళ్ళని ఓడినని సమానంగా చూస్తూ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం అయితే ఒక ఆయన చేస్తుండు. సో ఇక్కడ అది పోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా బలపడుతుంది సిద్దిపేటలో. అక్కడ కూడా చాలా మంది సర్పంచ్లో 10 మంది ఫస్ట్ గెలిచినారు, మిగతా వాళ్ళని ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ పిక్ చేస్తుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతారు. ఇక్కడ ఇక చూడరి, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పారు. రేవంత్ రెడ్డి ఊరూరా ప్రచారం చేసిన ఫలితం రాలే. బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన సభలో హరీష్ రావు. నువ్వు ఇక్కడ అభినందన సభలు చేస్తా ఉండు, అక్కడ జరుగుతూ ఉంటది. ఇది బిజినెస్ మ్యాన్ సినిమాలో ఏదో పైసలు తీసుకుపోయి ట్రైన్ ఎక్కితే ఏమైంది పైసలు పోయినాయి సార్ అంటే, నువ్వు పైన పేపర్ చదువుతున్నావు, చదువుతున్నా, నువ్వు అలా పేపర్ చదివినావు, కిందికి వెళ్ళి ఎత్తుకొని పోయినా అని అంటాడు. నువ్వు ఇక్కడ అభినందన సభలు అనుకుని తిరిగితే ఇగో నీ సర్పంచ్ ఏడ తిరుగుతున్నావు చూడు, మీకు చూపిస్తా. అయ్యో బీఆర్ఎస్ సర్పంచ్ ఆయన పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయాడు. ఇగో హరీష్ రావుకు మరో షాక్. పూజారి కృష్ణ గారి ఫేస్బుక్ మీద ఉన్నాం మనం. సో గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. సో సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన చిన్నకోడూరు మండలం విట్లాపూర్ గ్రామ సర్పంచ్ దాసరి నాగమణి ఎల్లం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, చిన్నకోడూరు మండలం విట్లాపూర్ గ్రామం. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజా హరికృష్ణ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్తారు. ఇక చూడొచ్చు మనం క్లియర్ గా. నాగమణి ఎల్లం గారు పోయి ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇది మొన్న ఈయన బలవంతంగా ఒకళ్ళు తీసుకుపోయి కండువ కప్పి క్యాంప్ ఆఫీస్ లో దొరకబట్టినా దాచిపెట్టినా అయినకుంటే ఆయన పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మొన్న ఇది ఊరు బక్రీ చెప్పాలా సమయం బక్రీ చెప్పాలన్నట. సో ఇట్లా ఎన్నికలకు ముందు కొంతమంది ఆయనకు 5-6 ఏళ్ళు 10-12 ఏళ్ళు ఆయన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇట్లా ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటారు ఆల్రెడీ. నువ్వేమో ఏం చెప్తున్నావు, ఇక బాగా బుద్ధి చెప్పిన అనుకుంటా నువ్వు తిరుగుతున్నావు. పైనకు మేకపోతు గాంభీర్యం, నన్ను ఎవడో కొడతాను అంటున్నాను, ఏదో డైలాగ్ అన్నట. నేను అది పూర్తిగా అనుకున్నాక చెప్తాను, అవ్వచ్చింది నిన్న నాకు చెప్తే కానీ. సో మొత్తానికి అయితే హరీష్ రావు గారి పరిస్థితి అంత బాగా ఏం లేదు సిద్దిపేటలో. మీరందరూ ఏం ఆంగాకురి, ఆయన నమ్ముకొని రాష్ట్రంలో ఉన్న బీతోలు అంతా ఏదో పెద్ద లీడర్ అని ఆంగాకురి అయిపోయింది. సిద్దిపేటలోనే ఆయన పని అయిపోతుంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి కేటీఆర్ పని ఆడ అయిపోతుంది. కేసీఆర్ గారు అంతే, వీలైతే అదేంది ఎరవాళ్ళని ఆడ సర్పంచ్ చేసుకోవాలి. కేసీఆర్ గారు సర్పంచ్ నిలబడితే బెస్ట్గా. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారి నాన్ననాట ఆయన రెడ్డి ఉన్నాడు కదా, 90 ఏళ్ళకు కూడా సర్పంచ్ చేసిండు. సో ఖచ్చితంగా యునానిమస్ సర్పంచ్ గా మన కేసీఆర్ గారిని ఆ ఎరవల్లికి ఇద్దాం. ఆ గజ్వెల్ అయితే నాసోటి యువకులు ఎవరో ఒకరు కొట్లాడుతూనే ఉంటారా, అక్కడ కథం అయిపోయినట్టే.